हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वीरं वीरभयादितत्त्वभरितं वीरासनस्थं सदाः वीरश्रेष्ठनुतं विरिञ्चि विनुतं वीराधिवीरं हरिं। वीरेन्द्रयोगिमानसचरं वेदान्तविद्याकृतिं वीरब्रह्ममहं भजामि सततं श्रीवीरजगद्गुरुम्। ॐ गणाधिपतये नमः। ॐ भद्रकाली समेत वीरभद्रस्वामिने नमः। ॐ कनुमपोलेरि देवतायै नमः। భక్త మహాశయులందరకు నమస్కారం. మన జీవితంలోనే కాక విశ్వ సృష్టిలో ఈ కలియుగం ప్రథమ పాదంలోనిది. భూత భవిష్యత్తు వర్తమాన విశేషాలను నభూతో నభవిష్యతి అన్నట్లుగా ప్రబోధించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. మానవులలో మానవునిగా అవతరించి వీరంబొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అను 3 నామధేయములతో ఒకే అవతారముగా అవతరించి భవిష్యత్తు కాలజ్ఞానమును తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధిలో నిష్ఠాగరిష్ఠుడై ఉండి ధర్మ పరిపాలనం చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయులుగా రాబోచున్న శ్రీమన్నారాయణుని అవతారము శ్రీ వీరబ్రహ్మం గారు. ప్రియ శిష్యుడైన సిద్ధయ్యను వెంటబెట్టుకొని లోక సంచారం 175 సంవత్సరములు సంచరించాడు. 1993 నాటికి జీవ సమాధి యందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షిస్తూ అనుగ్రహించుతున్నాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలియని ఆంధ్రుడు లేడు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ చిన్న విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలుచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామహిమాన్వితమైన కాలజ్ఞానమును గూర్చి పదే పదే తలుచుకుంటాం. కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి రాశారు, అందులో ఉన్న విశేషాలు ఏమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఇంకెన్ని అని తలుచుకుంటూ జరగవలసినవి ఇంకెన్నో, అసలు ఈ కాలజ్ఞానం జరుగుటకు ఇంకెంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలో మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానమును వినిపించి తరించాలన్నదే మా కోరిక. మీ అందరికీ సమర్పిస్తున్న ఈ కాలజ్ఞానం గురించి కొంచెం వివరణ వినండి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం 5000 సంవత్సరములు పూర్తయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరముల ప్రమాణంలో జరుగుతున్నది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ మొత్తము కలిసి ఒక మహాయుగం. ప్రతి యుగమైన తరువాత ఈ సృష్టిలోని జీవరాశులు మొత్తము నాశనమవుతాయి. మరలా కృతయుగం ప్రారంభమవుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మం ప్రకారంగా సృష్టి సమస్తము నశించుటకు 4,27,000 సంవత్సరములు సుమారుగా ఉన్నది. ఈ వివరం పూర్తిగా తెలియక కొందరు తొందరపాటున 1999లో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేశారు. ఇది శుద్ధ అసత్యం. పూర్తి వివరం ఏమిటనగా, మొత్తము పశుపక్షాదులు, మానవులు మొదలగు జీవరాశులను 7 భాగములుగా చేయగా అందున 6వ భాగము మాత్రమే నశించి 1 భాగపు జీవరాశి మాత్రము జీవించియే ఉంటుంది. ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము. బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు. హరిజనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి
ప్రాణము తీయగా మళ్లీ ప్రాణం పోసినారు. కర్నూలు నవాబు గారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరలా గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినాడు. పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్టు వ్యాధిని తన కరస్పర్శ చేత తొలగించి అనుగ్రహించినారు. బ్రహ్మరాక్షసి గర్వమణచినారు. హైదరాబాదు నవాబు వద్ద మంచినీటిచే దీపములు వెలిగించినారు. కరిగిపోవుచున్న కంచును త్రాగినారు. అహంకారపూరితులైన నంద్యాల విశ్వబ్రాహ్మణుల అహంకారమణచి పుష్పగిరి అగ్రహారంలోని బ్రాహ్మణ పండితుల చేత బ్రహ్మరథం పట్టించుకున్నారు. ఇలా ఎన్నెన్నో మహత్యాలు చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువుగా మంచి భాషలో ప్రబోధించినారు. ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనంద లహరి స్వామి చరిత్ర. సంతాన కుసుమ వాసన సమాగత సారంగ సంగీత తరంగములు ఉయ్యాలలూగినట్లుగా ఉంది. స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మధన్యము. నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుతున్న వారి అదృష్టమే అదృష్టము. నిత్యము నూతనంగా బ్రహ్మంగారి పూజలు చేయగలిగిన వారి పుణ్యమే పుణ్యము. ఇవి అందరికీ దొరకదు. పూర్వజన్మ సుకృతం గలవారికే దొరుకుతుంది. అట్టి అదృష్టవంతులు మీరు. కనుకనే స్వామివారు చెప్పిన బోధలను ఈ క్యాసెట్టు ద్వారా వినగలుగుతున్నారు. శ్రీ మహావిష్ణుమూర్తి అవతారములైన కృష్ణుడు బ్రహ్మంగారికి ఉన్న కొన్ని పోలికలు వినండి, తెలుసుకోండి. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ కృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చెరసాలలో జన్మించాడు. బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున జన్మించినాడు. వీరిరువురూ అర్ధరాత్రి యందే అవతరించినారు. శ్రీకృష్ణ జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది. బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్లు త్రుక్కింది. శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భాన జన్మించినా యశోదాదేవి దగ్గర పెరిగాడు. శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీరపాపమాంబ వద్ద పెరిగినాడు. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరిచి 14 లోకాలను చూపించాడు. తన విశ్వరూపమును కూడా ప్రదర్శించాడు. జ్ఞానబోధ చేసినాడు. స్వామివారు కూడా తనను విడిచి వెళ్లిపోతున్నాడని అజ్ఞానంతో బాధపడిన పెంపుడు తల్లి వీరపాపమాంబకు కూడా పిండోత్పత్తిని, విశ్వరూపాన్ని, సృష్టి రహస్యాలను బోధించి జ్ఞానబోధ చేసినాడు. శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులుగాచి గోపాలుడైనాడు. బ్రహ్మంగారు కూడా బనగానపల్లిలో ఆవులను గాచి గోపాలుడైనాడు. కృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన కరస్పర్శతో తొలగించినాడు. స్వామివారు కుష్ఠవ్యాధి భ్రష్టుడైన బ్రాహ్మణుణ్ణి తన కరస్పర్శచే విముక్తుణ్ణి చేశారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రమునకు తల్లి గర్భము నుండి దూసుకుపడిన పరీక్షన్ మహారాజును పునర్జీవితుణ్ణి చేసినారు. బ్రహ్మంగారు కక్కయ్య తన భార్యను ముక్కలు ముక్కలుగా నరకగా తిరిగి బ్రతికించినారు. కృష్ణుడు భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాప నిర్మూలన చేసినాడు. బ్రహ్మంగారు కాలజ్ఞానము ద్వారా ప్రకృతి ప్రళయాలను నిర్మూలన చేయుచున్నారు. కృష్ణ పరమాత్మ లోక కళ్యాణార్థం భగవద్గీతను ప్రసాదించాడు. బ్రహ్మంగారు కాలజ్ఞానమును ప్రసాదించారు. ఇటువంటి అవతార స్వరూపములు వీరిరువురికి ఎన్నెన్నో ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా
ఆబాల గోపాలము చేత పూజలందుకొనుచున్న వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఈ వచన కాలజ్ఞానమును ఆడియో సీడీల ద్వారా విని తరించండి. వ్యాసం ప్రోక్తమయా దత్తం విప్రాం సర్వత్ర పూజితః కలౌ పంచసహస్రాణి ధ్యాయేత్వర్ణ సంకరః. వ్యాస భగవానునిచే రచింపబడిన కావ్యాలు, గ్రంథాలు, శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితము చేయబడిన పురాణములు, బ్రాహ్మణులు ఈ కలియుగంలో 5000 సంవత్సరముల వరకు పూజింపబడుదురు. ఆ తరువాత పాపములు పెరుగును, వర్ణసంకరములు జరుగును. కలౌ తత్వ సహస్రాణి యావత్ పంచాగతాని చ ధర్మో నష్టః కర్మో నష్టః సర్వభ్రష్టో భవతి. ఈ కలియుగం 5000 సంవత్సరములు పూర్తయిన నాటి నుండి ధర్మము నశించిపోవును, సకల శుభకర్మలు నశించిపోవును, సర్వనాశనం సంభవించును. మహాప్రళయాలకనుగుణంగా రాబో వచన కాలజ్ఞాన వాక్యములు వినండి. ఇచ్చిన సొమ్ములు దిగమింగేరు, తప్పుడు భాషలు చేసేరు, దొంగ ప్రమాణాలు చేసేరు, ముండమోపులంతా ముత్తైదువులయ్యేరు, పునర్వివాహములు జరిగేను. కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలిచేరు. పుణ్యక్షేత్రములయందు అధర్మము పెరిగేను, పాపములు నానాటికీ పెరిగేను. ఎచ్చట చూచినా కలహములు పుట్టేను. అధిక నిద్ర, అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు. భోగలాలసత పెరిగేను, రోగభయంబులు కలిగేను. శాంతమంతులు కోపిష్ఠులయ్యేరు, గొప్పవారు ఎందునకు కొరగారు. నీచులు అధికులయ్యేరు. విప్రులు తమ ధర్మంబును తప్పి మనిషికి ఒక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి నశించిపోయేరు. శూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యములచే నీతి చెడి దరిద్రులయ్యేరు. ప్రజాజాతియు సంకరించేను, అనేక కలహములచే నశించేరు. పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగళ్ళు, రైతులకు దిగుళ్ళు పెరిగిపోయేను. గోక్షేరము పుడమిపై ఎంతగా నశించునో ధర్మము అంతగా నశించేను. తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు. దేవతలను, గురువులను, బ్రాహ్మణులను దూషించేరు. అడవి మృగాలు గ్రామాలలో సంచరించేను. ఇవి చిత్తూరు జిల్లాలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోను జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పంది కడుపున ఏనుగు పుట్టేను. 1979లో నల్లగొండ జిల్లాలో కోదాడలో ఇది జరిగింది. 1982లో గుంటూరు జిల్లా నరసారావుపేటలోనూ ఇది జరిగింది. కాశీపట్నం 40 దినాలు పాడయ్యేను. 1912లో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాధి వ్యాపించి ఈ స్థితి సంభవించింది. శిలలు కండలు క్రక్కేను. ఆ కండలు తినుటకై కాకులు, గ్రద్దలు వచ్చి చచ్చేను. ఆ చచ్చిన వాటిని ప్రజలు చేతబట్టి మతులు చెలించి గంతులు వేసేరు. 1945లో ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాను దేశంలో హిరోషిమా, నాగసాకి అను పట్టణాలపై ఆటం బాంబులు పడినప్పుడు ఇది జరిగినది. రాచరికాలు నశించేను. ప్రజలే రాజులను నియమించేరు. 16 వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను. 16 సంవత్సరములు ఒక స్త్రీ పరిపాలన చేస్తుంది. ఇది జరిగినది. ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి రాజీవ గాంధీ. ఉగ్ర నరసింహుడు శాంతరూపము ధరించి పాలించేను. ఇది కూడా జరిగినది. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు పాలించారు. రామ్ 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 అను మంత్రము దక్షిణాన రాజ్యమేలేను. ఇది కూడా జరిగినది.
ఆంధ్రప్రదేశ్ను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలమున పరిపాలించారు. సీమదొరలనే ఎర్రబోయలు భరతఖండమును ఏలేరు. గాంధీ అనువాడు ఏకుబట్టి వారిని తరిమేను. మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను, అనగా కరెంటు. మహమ్మదీయులకు వైరము వచ్చి 7 ఏండ్లు కాలం రగిలేను. ఇది 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాను, ఇరాకు దేశాల మధ్య యుద్ధం జరిగింది. రామలింగయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను. 1854 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అను అవధూత ఈశ్వరావతారము పొంది 3వ నేత్రము చూపుట జరిగినది. ఆయనను సనారీశ్వర స్వామిగా పూజించుతున్నారు. ఈశాన్యమున విషగాలి పుట్టి అందు కొందరు చచ్చేరు. 1984 డిసెంబరు 3వ తేదీన భోపాల్ నగరాన విషగాలి ఫ్యాక్టరీ నుండి లీకై వేల మంది మరణించారు. ఈ కాలజ్ఞాన వాక్యం కూడా జరిగినది. చుండూరు నందు సుడిగాలి పుట్టి కొందరు కొట్టుకు చచ్చేరు. పాంచాననం వారికి అనగా విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయేను. 1,11,000 అయ్యలు మఠంలో గండకత్తెరలు వేసుకుని చచ్చేరు. సూర్యుడు గడగడా వణికేను. 1980 ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్లు కాలం వణికినట్లుగా కోణార్కు సూర్య దేవాలయం వద్ద రికార్డు చేసి ఉన్నారు. మరలా 1995 అక్టోబరు 24వ తేదీన ఇలా జరిగెను. ఈత చెట్టు ఒకటి రేపల్లె మూలన బుట్టి రాత్రి పరుండి ఉదయాన లేచి నిలబడి ఉంటుంది. ఇట్లు 8 దినాలుండి కూలిపోతుంది. అది మొదలు దేశంలో క్షామం పుట్టేను. 1976 శ్రావణ మాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసకపల్లె అను గ్రామంలో ఇది జరిగినది. దినపత్రికలలో, ఫోటోలలో ప్రచురించారు. ధర్మాధర్మముల తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు. ఇది కన్యాశుల్కం ద్వారా రుజువైనది. రాజానుమహే ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజః అను ధర్మము వచ్చేను, అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వం వస్తుంది అని అర్థం. పాషండ దర్శనం ప్రబలమయ్యేను, అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యమై భూమి అంతయు అరాచకమై ద్రవిడ, తురుష్క, బర్భర, పులిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు. సాధుజనులు శాంతవంతులు రోగంబులచే అల్పాయుష్కులవుదురు. పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు. ఆరికట్ట పంట బహుళమయ్యేను. గొర్రెపాడి హెచ్చేను. స్త్రీలు రచ్చకొట్టంబులలో రాచరికములు చేసేరు, అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసుల యందు ఉద్యోగములు చేసేరు. వ్యాపార వృత్తుల యందు అధికులవుదురని కాలజ్ఞాన వాక్యం. ఎర్రచీమ ఏనుగు రూపమును కనిపించేను, అనగా ఎర్రచీమంత వస్తువును ఏనుగునకు సమానమైన ధనమిచ్చి కొనవలెను. ధరలు విపరీతమగునని బ్రహ్మంగారి మాట. మనుజులతో మాయశక్తి మాట్లాడేను. మనుషులు లేకుండా మాటలు వినిపించేను. ఇది జరుగుతూ ఉన్నది. టెలిఫోన్లు, రేడియోలు, టేపు రికార్డులు, టీవీలు వచ్చునని అర్థం. మేకకు 5 తలల పోతు పుట్టేను.
ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను. ఇది మనుష్య రూపమున ఉండేను. 1964 సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల ద్వారా తెలిసినది. మంచి బెల్లము చేదగును, తీపి పదార్థములలో పురుగు వ్యాధి ప్రబలమయ్యేను. ఇత్తడిని బంగారముగా విక్రయించేరు. బంగారు చింతాకంతలేక సీమలకు పోయేను. బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహముతో బంగారు నగల వలె గోల్డ్ కవరింగు నగలు అమ్ముతున్నారు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించేను. సూర్యుని మహిమలు జనులకు కనిపించేను. అనగా శాస్త్రజ్ఞుల ప్రయోగాల ద్వారా శాటిలైట్లను ఆకాశంలోనికి వదిలి సోలారు సిస్టమ్ కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చేయుచున్నారు. ఇది ఇంకా విస్తృతం కాగలదు. పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. పల్నాడు తాలూకా గురుజాడ మండలం దాచేపల్లి వద్ద గ్రామలపాడు అనే గ్రామంలో ఈ విచిత్రం జరిగింది. కృష్ణా గోదావరి మధ్యన పశువులు, మృగాలు, మనుజులు అతిగా చచ్చేరు. 1977 సంవత్సరం నవంబరు 19న వచ్చిన ఉప్పెనలో అనేక ప్రాణులు మరణించాయి. పుట్టు గొడ్రాలు బిడ్డను కంటుంది. 3వ నాడు మరణిస్తుంది. 11 రోజులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. 1980 ఫిబ్రవరిన 5వ తేదీలో మద్రాసులో బ్రాహ్మణుని ఇంట 7 సంవత్సరాల పాప బిడ్డను కని మరణించింది. 11 రోజులకు ఫిబ్రవరి 16, 1980లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రాలు కనిపించాయి. వేప చెట్టునకు అమృతం కారేను. గుంటూరు జిల్లా సొలస గ్రామంలో 1989 మార్చి 7వ తేదీన మరియు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హిందూ కాలేజీలోనూ ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగింది. మాచర్లలో రాజులు ఒక మదవతిచే హతులయ్యేరు. మాచర్ల చెన్నకేశవుని మహిమలు అంతరించేను. ఇది పల్నాటి యుద్ధము. దేవాలయాలు పాపాత్ములచే త్రవ్వబడి నాశనమయ్యేను. దేవతా విగ్రహాలు దొంగల పాలయ్యేను. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక సార్లు దొంగలు పడేరు. ఇది కూడా జరిగినది. వెంకటేశ్వరుని హుండీ సొమ్ము లెక్కించువారే ఈ దొంగతనానికి పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాము. కలియుగము 5000 సంవత్సరాల మీదట కాశీలో గంగ కానరాకుండేను. 1985లో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా భావించి ప్రభుత్వం వారు గుర్తించి గంగా యాక్షన్ పేరున 300 కోట్ల రూపాయలతో సిద్ధం చేశారు. మంది మహర్బలం గల రారాజులు రాచరికాలు నశించేను. తిరుపతికి తూర్పున ధూమకేతువును నక్షత్రము పుట్టేను. రానున్న ప్రళయాలకు ఇది గుర్తయ్యేను. 1987 మార్చి నెలలో తిరుపతికి తూర్పున ఒక తోకచుక్క పుట్టినది. జుర్రేరు పొంగి బనగానుపల్లె పాడయ్యేను. దాన ధర్మములు గంగలో కలిసేను. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, గురు శిష్యులు, బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు. ప్రకృతి ధర్మము తల్లకిందులయ్యేను. వేళకు వానలు రాక పైరు పచ్చలు పెరగకుండేను. పల్లెలు తరిగేను, పట్నాలు తిరిగేను. మగవారి పెత్తనం మంటగలిసేను. సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. భూకంపములు వచ్చి భూమిలో ఓంకారములు పలికేను. అనేకులు అందున చచ్చేరు. విషగాలులు పుట్టి
బాలుర నుండి వృద్ధుల వరకు నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి అరచి చచ్చేరు. తిరుపతి కొండపై మహమ్మదీయులును చండాలురును ఆడి పాడేరు. వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకులు బడసేరు. పంచమ జాతి వారు పంచాంగములు బట్టి తిరిగేరు. వేదములు పఠించేరు. వారి శ్రమనే ఫలించేను. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యక్రమములు జరిగేను. దారుణమైన తగవులచే రారాజులు కొట్టుకు చచ్చేరు. లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకొని అవమానించుకొని దేవకార్యములు పితృకార్యాలు జరుపక పోయేరు. చచ్చిన వారికి పిండములు కరువయ్యేను. జనసంఖ్య విపరీతమయ్యేను. వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. చిత్ర విచిత్రమైన వాక్యాదులు సంక్రమించేను. కూర్చున్నవారు కూర్చున్నట్లుగా, నిలుచున్నవారు నిలుచున్నట్లుగా, మాట్లాడుతున్నవారు మాట్లాడుతున్నట్లుగా, నిద్రించువారు నిద్రించినట్లుగా సమసిపోయేరు. బెజవాడ గోలుకొండంత పట్టణమయ్యేను. హరిహరాదుల గుళ్ళల్లో పూజలు లేకుండేను. గుళ్ళల్లోని మూర్తులకు కళావిహీనమయ్యేను. వీధులలో శక్తులు ఊర్భటించేను. గొప్ప గొప్ప దేశాలు పాపాత్ములచే త్రవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు. ఒకరి భార్యను మరొకరు అపహరించేరు. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవములు అధికమయ్యేను. 360 రోగాలు ప్రబలమై వైద్యుల కందక ముప్పు తిప్పలు పెట్టేను. కొత్త రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను వేదములను శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకనే బండ్లు నడిచేను. అందున కొందరు మడిసేరు, అనగా కార్లు, బస్సులు, విమానాలు ఇలాంటివి. ఊరూరా జనులు అనేక కలహములచే చెరసాల పాలయ్యేరు. తక్కువ జాతివారు ఆచారవంతులయ్యేరు. దైవభక్తులు, దేవాలయ నిర్మాతలు, ప్రతిష్టకులు కష్టాల పాలయ్యేరు. శూద్రులు ఆచారవంతులై బ్రాహ్మణులను నిందించేరు. పసిబాలుర నుండి పండు వృద్ధుల వరకు కొరవులు నోట కరుచుకొని తిరిగేరు, అనగా ధూమపానం అధికమవుతుంది. జండ్లు మునిగేను, గుండ్లు తేలేను. మీసాల మీద తేనెవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు. నవనాగరికత పెరిగేను. భారతీయులు పరధర్మాన్ని ఆచరించి స్వధర్మాన్ని వదిలేరు. పులి మేక ఒకరేవున నీరు త్రాగేను. మానవులకు విద్యాజ్ఞానము బలిసి వర్ణములన్నీయూ ఏకమయ్యేను. మలయాళ దేశాన మగవారు నాశనమయ్యేరు. చలి జ్వరాలకు మానవులు మడచేరు. బ్రాహ్మణులు ఆచారశూన్యులయ్యేరు.